నాయకత్వంపై జర్నలిస్ట్ మూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యేలో మనకొద్దు, అయినా చంద్రబాబు సీఎం అవ్వాలి అంటూ ఆయన చేసిన పెద్ద చర్చకు దారితీశారు. మూర్తి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేల వల్లనే పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబుకు నష్టం జరుగుతోందని, ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ వస్తుందని వాపోయారు. చంద్రబాబు విజనరీ లీడర్, కానీ ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేల వల్ల ఇమేజ్ దెబ్బతింటుంది. ప్రజలు టీడీపీ ఎమ్మెల్యేల్ని తిరస్కరిస్తున్నారని, కానీ చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వేరే నెటిజన్లు వేరే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మూర్తి చెప్పింది నిజమే అంటుండగా, మరికొందరు ఆయన టీడీపీ పట్ల అతి అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో టీవీ5 మూర్తిపై ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్లుగా మారాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లుగా ఈ వ్యాఖ్యలు టీడీపీ అంతర్గత అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు నాయకత్వంపై పార్టీకి ఉన్న ఆధారాన్ని కూడా సూచిస్తున్నాయి. మొత్తం మీద టీవీ5 మూర్తి వ్యాఖ్యలు ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతుంటే, మరోవైపు చంద్రబాబు రాజకీయ ప్రజాదరణ ఇంకా బలంగా ఉందని సూచిస్తున్నాయి. అయినా ఎందుకు ఓడిపోయారంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు. ఈ ఎమ్మెల్యే మాత్రం గెలవకూడదు, చంద్రబాబు మాత్రం సీఎం కావాలి. ఎట్టయితుంది? చాలామంది విషయంలో జరిగింది అదే. ఈ ఎమ్మెల్యే గెలవద్దు, చంద్రబాబు గారు మాత్రం సీఎం అవ్వాలి, విజనరీ నాయకుడు, ఈ రాష్ట్రం బాగుపడాలి. డైరెక్ట్గా ముఖ్యమంత్రికి ఎన్నికలు కాదు కదా ఇది, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లాగా. ఎమ్మెల్యేలు గెలిస్తేనే చంద్రబాబు సీఎం అవుతారు. నీకు ఎమ్మెల్యేతో ప్రాబ్లం. నా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోయినా పర్లేదు, బయట నుంచి ఎమ్మెల్యేలు అందరూ కలిపి చంద్రబాబు సీఎం చేయాలి. అందరూ అలాగే అనుకున్నారు. ఇప్పుడు కూడా పరిస్థితి వస్తుందా? ఫస్ట్ టైం ఎంపీ, ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇద్దరు ఎలా కొట్టుకుంటున్నారు? అసలు ఆ ఎమ్మెల్యే వ్యవహారం ఏంటి? ఎంపీ రియాక్షన్ ఏంటి? తెలుగుదేశం పార్టీలో ఊహించిందా ఇది క్రమశిక్షణ రాహిత్యం?